ఆలోచన కదా విధానం, మతాల ఇలాంటి కత్తి పట్టుకుంటే ఎస్ లక్ష్మణరావు గారు ఆయన కూడా అదే చెప్పారు కదా, కత్తి పట్టుకుంటే ఇలాంటివి బయట చెల్లదు, సినిమాల్లో అయితేనే చెల్లుతాయి, ఒక డిప్యూటీ సీఎంగా ఇలాంటి చేయటం కాదు, నేను కేవలం ఒక హీరోగా మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్పే ఉద్దేశంతో చెప్పారు కదా ఆయన. అలా కాదంటారా? అంటే ఇక్కడ డిప్యూటీ హీరోగా రావడము, అయినా ఆర్డర్ డిప్యూటీ సీఎం కదా. డిప్యూటీ సీఎం అన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళే డిప్యూటీ సీఎం అయింది. అంతేగానే సినిమా తీసినప్పుడు డిప్యూటీ సీఎం కాదు, సినిమా తీస్తేనే తీయకపోతే డిప్యూటీ సీఎం అని కాదు. నేను ఎక్కడ అనేదంటే లక్ష్మీనాథ్ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి వల్ల సమాజం చాలా నష్టపోయింది. వ్యవస్థలో భ్రష్టు పట్టి పవన్ కళ్యాణ్ అన్న ఒక వ్యక్తి వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలన్నీ కూడా భ్రష్టు పట్టాయి. ఎలాగంటే కులాలు రచ్చగొట్టడం, మతాలు రచ్చగొట్టడం, సమాజాన్ని రచ్చగొట్టడం, ఫ్యాన్స్ ను రచ్చగొట్టడం, రాజకీయాన్ని తన అవసరానికి ఎలాగైనా వినియోగించుకోవచ్చు, తన సొంత లబ్ధి కోసం అవసరమైతే పక్కవాడు తలైన పట్టుకోవచ్చు, కాలైన పట్టుకోవచ్చు, లేదైనా ఏదైనా పట్టుకోవచ్చు అని ఒక కొత్త తరహా ఒక నెరేటివ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేశారు. అది రాజకీయాల్లో కరెక్ట్ కాదు అన్నాం. ఎందుకంటే సమాజంలో అలాంటి ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు లక్ష్మణరావు గారు, మీరు ఎందుకు అలాంటి ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు? ఎందుకు ఆయనతో ర్యాపో మెయింటైన్ చేశారు గత 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 టైంలో, గత సంవత్సరంలో? మంచి ప్రశ్న అడిగారు లక్ష్మీనాథ్ గారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం పార్టీ పెట్టినప్పుడు వేరేగా ఉండేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు ఆలోచన విధానం టోటల్ గా మారి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు అంబేద్కర్ గారు కనబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక స్మాల్ క్వశ్చన్ చెప్పండి, మీరే ఆన్సర్. ఒక స్మాల్ క్వశ్చన్ ఎస్ మీరే చెప్పండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటో తెలియక మీరు జాయిన్ అయ్యారు, కానీ ఆలోచనలు మారినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బోల్డ్ తప్పుల్ని ఎత్తి చూపిన అదే లక్ష్మణరావు గారు ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళగా ఎలా కనబడుతున్నారు మీకు? అప్పుడు తిట్టారు మీరు జగన్మోహన్ రెడ్డిని దెయ్యమని, కానీ దేవుడు అయిపోయాడు. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన ఈవెన్ భారతదేశంలో ఏ ఒక్క సీఎం కూడా ఇప్పుడు చేయలేడు, రేపు భవిష్యత్తు కాలంలో కూడా చేయలేదు. ఎందుకు చేయలేడు అన్నానంటే పరిపాలన అనేది పేద బడుగు బలహీన వర్గాలకి లేదా ప్రజలకి సమాజానికి దగ్గరగా ఉండాలి. వాళ్ళ ఇంటింటికి సంక్షేమం అవనాయండి, డెవలప్మెంట్ అవనాయండి, ఆ ఊర్లో కనబడాలనే విధానంగా ఆర్బీకే కేంద్రాలు కట్టారు. అదే ఊర్లో హెల్త్ క్లినిక్లు 24 గంటలు ఉండాలి, అక్కడ డాక్టర్ అందుబాటులో ఉండాలి, హెల్త్ క్లినిక్లు పెట్టారు. సచివాలయం పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏది కావాలన్నా డైరెక్ట్ ఇంట్రాగేషన్ చేశారు గవర్నమెంట్ కి. ఇది అంటే గాంధీజీ గారు కళ్ళ లేవుతున్నారో గ్రామ స్వరాజ్యం అన్నారు చూసారా, ఆ గ్రామ స్వరాజ్యాన్ని 4.5 సంవత్సరాలు మీకు ఎందుకు కనబడలేదు? లక్ష్మణరావు గారు మీరు ఆగాలి, మీరు ఈ మాట వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 4.5 సంవత్సరాలు మీకు ఇది కనబడలేదా? కేవలం లాస్ట్ 6 నెలల్లోనే కనబడియా? 4.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన చోటు తిట్టకుండా తిట్టారు కదండి. లక్ష్మీనాథ్ గారు వాయిస్ వినపడుతుందా? ఎస్ కంటిన్యూ. లక్ష్మీ, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ట్రాన్స్ లో ఉంటారండి ఎవరైనా సరే, అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే లోపు మనకి సమయం దాటిపోద్ది. అటువంటి టైంలో ఆ గతంలో ఒక అభిమానిగా అవనాయండి చిరంజీవి ఫ్యామిలీని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా పరంగా అభిమానంతోనో ఎస్ చిరంజీవి గారు చెప్పిందే కరెక్ట్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కరెక్ట్ అని ఒక ఇమ్మెచ్యూర్ మెంటాలిటీతో ఆ రోజులు మాట్లాడిన మాటలు మెచ్యూర్ గా రాజకీయాల్లో రోజు రోజుకు ఒక రాజకీయ అవగాహన పెరిగినప్పుడు రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, సినిమా పరంగా ఉన్న జ్ఞానం వేరు, సమాజం పరంగా మనం రాజకీయం చేసిన జ్ఞానం వేరు అని తెలిసిన తర్వాత పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారే. నాకు తెలిసినంత వరకు ఎవరు ఈవెన్ ఈ రోజున 4 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా విజనరీ అని చెప్పుకోవడం తప్ప విజనరీ లాంటి పరిపాలన ఎప్పుడు చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో సాధించింది లేదు. ఆ ప్రజలకి ఆయన పేరు చెప్తే పలానా డెవలప్మెంట్ కానీ సంక్షేమ పేరు కానీ గుర్తుకొచ్చిన విధానం లేదు. అయితే దౌర్భాగ్యం. అంటే కొంతమందికి ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అవ్వలేదని అయితే తలరాత అవుతారండి. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అవుతాయి, 4వ పెళ్లి చేసుకుంటారని ఎవరు అనుకోరు కదా, అది తలరాత. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు సీఎం అవుతారంటే అదొక తలరాతగా కొన్ని వెళ్ళిపోతాయి. ఎంత బాగా పరిపాలిస్తారని కాకుండా ఒక సత్యం పీపుల్ అబద్ధానికి నమ్ముతారు, అబద్ధానికి లోన్ అవుతారు. మనం ఎంత గర్జించినా ఎంత నిజం చెప్పినా వినకుండా
అబద్ధాలని నమ్మే వ్యక్తులు ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఈ సమాజాన్ని మార్చగలిగారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ తీసుకెళ్ళగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచారు. రైతులకి, కార్మికులకి, కర్షకులకి, నిరుద్యోగులకి ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేయబట్టుకుని బతికేలాగా వాళ్ళ జీవన ప్రమాణాలని జగన్మోహన్ రెడ్డి గారు పెంచగలిగారు. ఏ సీఎం పెంచారండి? మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా 100 times ద బెస్ట్ పరిపాలన